ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అరుంధతి నగర్ కాలనీవాసుల చేత పాణ్యం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై అతని అనుచరులు మహేశ్వర్ రెడ్డిపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న అరుంధతి నగర్ కాలనీవాసుల చేత బలవంతంగా ఆరోపణలు చేయిస్తున్నారని అరుంధతి నగర్ కాలనీవాసులు కిరణ్, చంద్రమ్మ తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో ఉన్న అరుంధతి నగర్లో 154 సర్వే నంబర్లోని 4 ఎకరాల 25 సెంట్ల భూమిలో నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే కొంతమంది టీడీపీ నాయకులు భూకబ్జాకు పాల్పడుతుంటే వారి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి భూకబ్జాకి పాల్పడుతున్న వారి నుండి తమ పట్టాల స్థలాలకు రక్షణ కల్పిస్తుంటే వారిపై అసత్య ఆరోపణలు చేయించడం సిగ్గుచేటని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై గెలవలేక కొంతమంది టీడీపీ నాయకులు ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేయడం తగదని తెలిపారు. అరుంధతి నగర్ కి మంచినీటి సౌకర్యం, కరెంటు, రోడ్లు సౌకర్యాలు వైసీపీ నాయకులైన మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన అరుంధతి నగర్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆయనే మాట్లాడినాను, లేకుంటే నాకంతా వీళ్ళ మీద నాకు ఎప్పటికీ లేదు. నాకు ఈ రోజే కాదు, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. నాకు మీకు ఏమైనా సర్వీస్ చేస్తున్నారమ్మా వీళ్ళు మహేశ్వర్ రెడ్డి వాళ్ళంతా? మంచి పని చేసినాడు. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేసినాడు? రోడ్లు వేయించినాడు, పొలాలు వేయించినాడు. అర్ధరాత్రి నీళ్లు లేవంటే కూడా నీళ్ళ ట్యాంకులు తెప్పిస్తున్నాడు. ఏ దానికైనా కూడా కరెంట్ లేదంటే కరెంట్ తెప్పించినాడు. అన్ని బాగానే చేసినాడు. ఆ రోజు నాకు దయం పట్టిందో నా దరిద్రమో ఎవరి దరిద్రమో తెలియదు. నాయన మనకి పట్టే అన్ని మనకి పనులు మాత్రం బాగా చేసినాడు. నీ పేరు? నా పేరు చంద్రమ్మ. ఇక్కడికే ఉంటాం. లక్ష్మి మహేశ్వర్ రెడ్డి ఏం కబ్జాలు చేసినాడు? మాకు మంచి పనులు చేసినాడు. ఏ కబ్జాలు చేసలేడు. మాకు వెళ్ళి మాకు కుళాయిలు లేపించినాడు. చెప్పి మీరే చెప్పింది కదా? చెప్పలేదు సార్, నేను చెప్పలేదు సార్. మీ వాళ్ళు చెప్పినా? చెప్పింది ఆమె తాగిన మైకంలో చెప్పిందంట. మళ్ళీ మీరే అటగించిన సార్, కొట్టిన హెల్త్ బాగాలేక ఆమెను తీసుకొని నేను వచ్చిన. ఆమెను తీసుకోపోతే నేను వచ్చిన. టీడీపీ నాయకులు బలవంతంగా పెట్టిస్తున్నారు. చెప్పింటే నన్ను చెప్పంటే కూడా చెప్పలేను. నేను చెప్పమ్మా ఏం చెప్పమ్మా చేసినాడు అంటే కూడా నేను చెప్పలేను. టీడీపీ నాయకులు ఆయన పట్టణెత్తి ఆయన ఆయన పేరు మాకు తెలియదు. మేము అలా పట్టు అయితే ఉన్నాయన ఏమని చెప్పినారు? ఏం చేసినారు చెప్పమ్మా ఏం కబ్జాలు చేసినాడు చెప్పమ్మా అంటే ఏం కబ్జాలు చేసినాక మేము చెప్పాలా? ఏం చేయలేదు నేను చెప్పలేదు. ఆమె తాగింది, ఆమెను తీసుకొని నేను వచ్చినాను. ఆమెను తీసుకుపోదాం నేను వచ్చినాను. మాకు మతిలే సార్. లక్ష్మి. ఓకే. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను అరుంధతి కొట్టాల్లో ఉంటాను. సో మన వాళ్ళ కింద జరిగిన ఒక సంఘటన అయితే చాలా అబద్ధం అది. ఎందుకంటే ఆమె తాగిన మైకంలో చెప్పింది. అది కూడా వంటల్లి ఆమె తెప్పించారు అంతేగాని ఆమెకే చెప్పలేదు. సో దాన్ని బట్టి కాటసాని సార్ కానీ మహేశ్వర్ రెడ్డి కానీ లక్ష్మణ్ రెడ్డి కానీ ఎటువంటి కబ్జాలు చేయలేదు. అంతా పూర్తి అవాస్తవం. వాళ్ళే మా ఏరియా బాగుందనే కారణం మ్యాక్సిమం వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు చేసుకొని మాకు ఏరియా రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ తెప్పిస్తున్నారు. సో కాబట్టి మా ఏరియా బాగుందనే కారణం మెయిన్ మహేశ్వర్ రెడ్డి అన్న, లక్ష్మణ్ రెడ్డి అన్న, కాటసాని రాంభూపాల్ అన్న. సో వాళ్ళు మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా పర్సనల్గా హెల్త్ బాగాలేకుంటే కూడా వాళ్ళు పర్సనల్గా హాస్పిటల్కి వచ్చి చూపించడము, డబ్బులు ఇస్తే హాస్పిటల్ చూపించడం అన్నీ చేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ బురద కార్యక్రమాలు తప్ప నిజాయితీ కాదు. సో దయచేసి వాళ్ళని ఇలాంటివన్నీ నమ్మకండి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్. నెంబర్ 9